ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం నవంబర్ 26, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇశ్రాయేలు జనాంగం గురించి మాటలు సెలవిస్తున్నారు. అలాగే వారిని విమోచిస్తానని, వారిని రక్షిస్తానని, వారిని కాపాడుతానని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు దేవుని మాట వినకుండా దేవునికి దూరమై ఉండగా దేవుడు వారికి చెరకప్పచెప్పారు. అలాగే మరి దేవుడు మరల వారిని చెర నుండి విడిపించి విమోచించి మిగిలిన వారందరినీ సమకూరుస్తానని, వారికి సమృద్ధిని అనుగ్రహిస్తానని, వారిని కాపాడుతానని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఇంకా వారికి ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేసి ఆ దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తానని సెలవిస్తూ ఉన్నారు. ఇవంతా మనం ఆలోచించుకున్నట్లయితే దేవుడు వారికి ఇస్తున్నటువంటి రక్షణను బట్టి మాట్లాడుతున్నారు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా సూచిస్తుందని మనము గ్రహించుకోవాలి. మన పితరులకు ఇచ్చినటువంటి ఆ మాట ఇప్పుడు మన జీవితంలో దేవుడు నెరవేర్చారు. మనకు ప్రభు ద్వారా విమోచన, రక్షణ అనుగ్రహించి మనల్ని కాపాడుకోవడానికి దేవుడు తన ప్రియకుమారుని త్యాగం చేశారు. నాటి నుండి నేటి వరకు కూడా దేవుడు మనల్ని కాపాడుకోవడానికే, మనల్ని దక్కించుకోవటానికి, మనకు సంతృప్తికరమైన జీవితాన్ని ఇవ్వటం కోసమే ఆలోచిస్తూ ఉంటున్నారని మనం గమనించుకోవాలి. మన పితరులైతే ఎన్నో మార్లు దేవుని మీద తిరగబడ్డారు, దేవునికి వ్యతిరేకలు అయిపోయారు, దేవుని విసర్జించి ఉన్నారు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసి ఉన్నారు. దేవుడు వారికి బుద్ధి చెప్పి మరల వారిని దక్కించుకున్నారు. ఈ విషయమై మనము కూడా దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా, దేవుణ్ణి విసర్జించకుండా, ఆయనకి సమయాన్ని ఇస్తూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయన మనకిచ్చినటువంటి రక్షణను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప జీవితాన్ని బట్టి, తన పిల్లలుగా మనకిచ్చినటువంటి పిలుపుని బట్టి మనము ఇంకాస్త దేవునికి సన్నద్ధులై ఉండటానికి, ఇంకా దేవుని యొక్క ఉద్దేశాలు ఎరిగి వాటిని అనుసరించి నడుచుకోవడానికి, దేవుడు మనకిచ్చిన సంతోషమును బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి దేవుని ఎల్లప్పుడూ సంతోషపరిచే తన ప్రియమైన పిల్లలుగా మనం ఉండాలని, దేవుడు మన దుఃఖాన్ని తీసివేసి, మన విచారాన్ని కొట్టివేసి, మనకు సమస్తమును సమకూర్చి మన జీవితంలో సంతోషం, ఆనందం నింపాలనుకుంటుండగా వాటిని మనం స్వాధీనపరచుకొని దేవునికి మహిమార్థంగా ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనుడు బ్రదర్ పి నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.